హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలని నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మొత్తానికైతే ఆ రోజు వచ్చేసింది. సో వ్లాగ్ ఏంటంటే పసుపుని ఇంట్లో ఎలా పండించాలి అనేసి వీడియో చేస్తున్నాను. పసుపు పండించేటప్పుడు ముందుగా మనము పసుపు కొమ్ముల్ని ఒక కుండీలో కానీ నీళ్ళ మీద కానీ అలా పెట్టుకోవచ్చు. మేమైతే గ్రోన్ సంచిలో అయితే పెట్టాము. ఇలా వేపుగా పెరిగింది, చాలా బాగా వచ్చింది. పసుపు మొక్క ఎలా ఉంటుందంటే అరటి చెట్టు ఎలా ఉంటుందో సేమ్ అలానే సిమిలర్గా ఉంటుంది. కాకపోతే అరటి చెట్టు పెద్దగా ఉంటుంది, ఆకులు కూడా పెద్దగా ఉంటాయి. పసుపు మొక్కకైతే ఆకులు చిన్నగా, చూడ్డానికి చిన్న సైజు అరిటాకుల్లాగా అనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ పూసిన పువ్వు అయితే పసుపు మొక్కకి పూసిందనమాట. ఈ పూలు కొన్ని మొక్కలకి మాత్రమే పూస్తాయి, కొన్ని మొక్కలకి ఇలా పసుపు పువ్వులు పూయవన్నమాట. ఈ పువ్వు ఎందుకు పూస్తుందంటే మొక్క యొక్క హెల్దీనెస్ని చూపించడానికి, అంటే మొక్క హెల్దీగా ఉన్నప్పుడు ఇలా పసుపు పువ్వు పూస్తుంది. సో ఇక్కడ పసుపు ఇంకా పండకపోయినా పైకి వచ్చేసింది. వాటిని కవర్ చేస్తూ మళ్ళీ నేను మట్టి వేస్తున్నాను. అప్పుడు ఇంకా పసుపు కొమ్ము ఉంది కదా, అది ఇంకా కొంచెము లావుగా వేయడానికి కొంచెం టైం పడుతుంది. దానికోసము ఇలా మన్ను వేయడం వల్ల హెల్దీగా కొమ్ము అనేది బాగా లావుగా వస్తుంది. పసుపు పచ్చ ఆకులు అయితే కనిపిస్తున్నాయి కదా, అది ఎందుకు అలా వస్తాయి అంటే ఇంకా కొద్ది రోజుల్లో మనకి పసుపు అనేది బాగా పండిపోయేసి మన చేతికి వచ్చే టైంకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకులన్నీ అలా పసుపు కలర్ తిరిగి ఎండిపోయిన తర్వాత మనం పసుపు తీసేయచ్చు అన్నమాట మట్టిలో నుంచి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఆకులు పసుపు కలర్ తిరిగి మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు మనము పసుపు తీసుకోవచ్చు. 1-2 ఆకులు మాత్రమే పచ్చగా ఉన్నాయి. సో అదేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ గ్రౌండ్ సంచిలో ఉన్నటువంటి అన్ని మొక్కలు ఎండిపోయినాయి. ఓన్లీ 2 ఆకులే మాత్రమే పచ్చగా ఉన్నాయి కాబట్టి అదేం ప్రాబ్లం కాదు. మనమైతే ఇప్పుడు తీసేద్దాము. సో మీరు వీడియో మిస్ కాకుండా ఫుల్గా చూడండి. పసుపు ఎలా తీయాలి ఏంటి అనేది మీకు నాకు తోచినన్ని ఇంకో 2-3 సలహాలు కానీ ఏంటి ఎలా పండించాలి అనేది నేను చెప్తాను. సో ఇక్కడ చూపించాను, స్టార్టింగ్లో ఒకటి పైకి కనిపించిన తర్వాత మట్టితో నేను కవర్ చేశా కదా, ఆ కొమ్మ అయితే ఇక్కడ స్టార్టింగ్లోనే కనిపిస్తుంది చూడండి. మట్టిలో నుంచి పసుపు కొమ్మలు తీయడానికైతే చాలా కుస్తీ అయితే పడాల్సి ఉంటుంది, అంత ఈజీగా అయితే రావట్లేదు. సో ఫస్ట్ నేను మన్ను అంతా రిమూవ్ చేసేసి తర్వాత పసుపు కొమ్ములన్నీ ఒకేసారి తీయాలని ట్రై చేస్తున్నాను. కానీ మన్ను తీసేటప్పుడు కొమ్ములు ఇరిగిపోతాయేమో అనిపిస్తుంది. చూద్దాం. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఇది ఎలా ఉంది ఏందనేసి. పసుపు కొమ్ము చూసేదానికైతే చాలా హెల్తీగాను లావుగాను సైజ్ బాగా పండింది. చూడండి ఇక్కడ నేను చూస్తున్నాను, చాలా ట్రై చేస్తున్నాను తీయడానికి కానీ రావట్లేదు. సో ఇప్పుడు నేను ఇంకా సంచి రివర్స్ వేసి మన్నంతా కింద పడేసేసి తీయాలనేసి చూస్తున్నా. అలా చేస్తే ఈజీగా తీయొచ్చు అనిపిస్తుంది. ఇలా ఎంతసేపు చేసినా మనకి మన్ను తీయడము అలాగే కొమ్ములు తీయడం కష్టం అవుతుంది కాబట్టి పసుపు తీయలేము. సో సంచిని రివర్స్లో వేసేస్తాను. ఇక్కడ ఒకటైతే తీసే ప్రాసెస్లో ఇరిగిపోయిందనమాట. చూడండి, ఇది చూడ్డానికైతే అల్లం లాగానే ఉంది కానీ అల్లం కాదు, ఎంత కుచ్చు అలానే వచ్చిందనమాట. సో నెక్స్ట్ నేను రివర్స్ వేసేసి సంచిలో మన్నంతా కింద రివర్స్లో పడేసేసి పసుపు అయితే తీద్దాం అనుకుంటున్నా.
మొత్తానికైతే పసుపు మొత్తం తీసేసామండి మట్టిలో నుంచి. నేనైతే ఒక 2 కేజెస్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇలా మొక్కతో పాటు పసుపు తీయడానికి నేనైతే ఒక చిన్న యుద్ధమే చేశానని చెప్పొచ్చు. సో మీ ఉద్దేశం ప్రకారము ఎంత పసుపు ఉండొచ్చో కామెంట్ చేయండి. నేను అనుకున్న విధంగానే పసుపు కొమ్ములు కూడా చాలా హెల్దీగా లావుగా చాలా బాగున్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ పెద్ద దిమ్మి, ఇది మొత్తం కలిపి ఒక మొక్కకి అయిన పసుపు అనమాట. ఒక మొక్కకి పండించిన పసుపు అది. ఇంకా ఎక్కువే ఉన్నది, కాకపోతే నేను మట్టిలో నుంచి తీసేటప్పుడు ఇరిగిపోయింది అక్కడక్కడ. సో ఇంకా ఎక్కువే పండిందనమాట. నేను పెట్టింది ఒక 3 చిన్న చిన్న పసుపు కొమ్మలు పెట్టాము మేము స్టార్టింగ్ నాటేటప్పుడు. ఆ 3 పసుపు కొమ్మలకి అయిన పసుపు ఇది ఇంత పసుపు అయిందనమాట. నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, క్రోన్ సంచిలో హార్వెస్ట్ చేస్తే ఆ సంచి ఇంకా మనకి అవసరం లేదనుకుంటే లాస్ట్లో పండిపోయిన తర్వాత సంచిని కట్ చేసేస్తే మట్టిలో నుంచి పసుపును ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఇలా వేర్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఆ వేర్లంతా కట్ చేసేస్తూ మంచిగా వాటర్లో క్లీన్ చేసేస్తే పసుపు అనేది చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఈ పసుపు కొమ్ముల నుంచి పసుపు ఎలా చేయాలనేది అయితే మీకు చూపించబోతున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.